వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానంతో, ఆ పార్టీపై ఉన్న అభిమానంతో ఒక కార్యకర్త చేసిన పని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా అభిమానం అంటే అది గుండెల్లో ఉండాలి. అభిమానం అంటే పార్టీ ప్రతిష్టను, పార్టీ పేరును నిలబెట్టే విధంగా ఉండాలి. పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా ఉండాలి. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. మానవత్వానికి నిలువుటద్దంలా ఉండాలి. ఇది అభిమానం అంటే. కానీ ఈ మధ్యకాలంలో అభిమానులు వారి యొక్క చేష్టలు, వారి యొక్క వ్యవహార శైలి చూస్తుంటే వింతగా ఉంది. ఇదేం కొత్త పోకడరా బాబు, ఇలాంటి అభిమానం ఏంట్రా బాబు అని చెప్పేసి కూడా అందరూ ఆలోచిస్తున్నారు. దీని గురించి చర్చిస్తున్నారు కూడా. ఇలా ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారంటే, నిన్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకడానికి ప్లకార్డులు పట్టుకున్నారు. అందులో ఒక కార్యకర్త అతను ప్లకార్డు పట్టుకొని ఉండడం, ఆ ప్లకార్డులో ఉన్న ఏవైతే వ్యాఖ్యలు అంటే ఆ ప్లకార్డులో ఉన్న ఆ అక్షరాలు నిజంగా అవి చదివితే అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ ప్లకార్డులో ఏముందంటే, 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కడిని రప్ప 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 నరుకుతామని ఉంది. ఎక్కడికి వెళ్తున్నాయి రాజకీయాలు? మనం ఒకసారి గమనిస్తే గనక ఇది ఎక్కడిది? ఈ వ్యాఖ్యలు ఎక్కడి? ఈ మాటలు, ఈ డైలాగులు అంటే పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంలో ఉంది. అందులో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ పాత్ర. ఏదో ఒక సీన్లో ఆయన మాట్లాడే డైలాగ్. దాన్ని ఒక్కొక్క రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక ప్లకార్డు పైన దాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా దాన్ని ప్రదర్శించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా చాలామంది చర్చిస్తున్నారు. రాజకీయ పార్టీలు కేవలము ఆ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పన, విద్యావకాశాలు ఇలాంటి అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి. కానీ వీరు అధికారంలోకి వస్తే గతంలో అధికారంలో ఉన్న వారిని జైల్లో పెడతాం, లేకపోతే మేము వస్తే మేము చూస్తాం, మీరు వస్తే ఇట్లా అంటే కక్షలు, కార్పణ్యాలు ఈ విధంగా రివెంజ్ మోడ్లోకి వెళ్ళడం అనేది సరైనది కాదు. దీని గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు చాలా అతి ముఖ్యమైన ఆ ఓటును వినియోగించి అతడు పార్టీలను, ప్రభుత్వాల్ని ఎన్నుకుంటున్నాడు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలించాలే కానీ ఈ విధంగా అంటే రివెంజ్ పాలిటిక్స్కి వెళ్తున్నారని చెప్పేసి కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అరెస్టులు జరిగినాయి, మళ్ళీ టీడీపీ రాగానే అరెస్టులు జరుగుతున్నాయి. అంటే ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయిందని చెప్పేసి కూడా అందరూ చర్చిస్తున్నారు. ఏదైతే అతడు సత్తెనపల్లిలో ప్లకార్డు ప్రదర్శించాడో దానిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతన్ని కూడా పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.